తమ్ముడు, ఇద్దరు అక్కయ్యళ్ళము. మా పెళ్ళిళ్ళైనా మాకు రూపాయి కట్నం పెట్టలేదు. ఆ భూమి కోసం తిరుగుతారు. 2 ఎకరాలు అమ్మిర్రు. ఆ 2 ఎకరాలు అమ్మి మళ్ళా తర్వాత వాళ్ళకి పైసలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి నచ్చిందని చెప్పి 15 సంవత్సరాలు తిప్పించుకుంటా భూమిల నుండి లేపాలని ఏగిస్తారు సార్. ఆ భూమి అమ్మిన సాక్షులు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా వీళ్ళదే అని అంటారు సార్, మాదే అంటారు సార్. కానీ వాళ్ళు మా ఈ ఊర్లో అయితే దొరల కాలం ఇంకా పోలేదు సార్. దొరలు అంటారు సార్ ఎవ్వరు అడిగినా. మాకు భూమి అమ్మిన వాళ్ళు సార్ నరేందర్ దొరారెడ్డి అంటారు సార్ అందరూ. ఇప్పుడేమో దేవేందర్, ఒకప్పుడేమో ఎల్లయ్య తీసుకున్నాడు. పైసలు తీసుకొని మమ్మల్ని ఏగిచ్చి ఆయన నుంచి. కాకపోతే మళ్ళీ కొన్ని రోజులు సత్యమని వాళ్ళ భార్య అయితే వాళ్ళ నియమనం ముందుకే మేము అదన్నం ఇదన్నం అని గుంజిన కేసు మా బాబు మీద పెట్టింది సార్. మళ్ళీ తర్వాతనేమో ఇప్పుడు దేవేందర్ సార్ వాళ్ళకి పైసున్నా అని చెప్పి మమ్మల్ని లేరు మీరు, వాళ్ళు 15 బలం ఉంటుంది, వాళ్ళు దొరలు, మీరు చిన్నోళ్ళు అని మా అయ్యని బెదిరించుడు సార్. నిన్న ఎస్ఐ అక్కడికి గన్పూర్ ఏసీపీ సార్ దగ్గరికి పోతే నువ్వు పక్క జరుగుతావా, నిన్ను బెదిరించి కొట్టాలారా అని మా బాబుని బెదిరించింది సార్. మా అమ్మను కూడా బెదిరించింది సార్. ఏందే నువ్వు బాగా బల్బ్ మాటలు మాట్లాడుతున్నా, వీడియో తీయాలని అన్నారు సార్. నేను చచ్చిపోతా సార్, నాకు న్యాయం జరగబట్టి చచ్చింది సార్. ఎవరన్నా ఉంటారు పిలిపించి అరే నీ మీద కేసు అయిందని చెప్పి సార్ భూమికే తిరిగింది సార్. అది పిచ్చిది అయ్యింది సార్. నిన్న చచ్చిపోతా అంట సారు, నువ్వు బతుకమ్మా ఎందుకు చత్తనం అన్నాడా సార్. మేము చేస్తామమ్మని ధైర్యం ఇయ్యడా సార్. మీకు అది కాకపోతే ఇంకోటి ఇద్దామని ఉండే సార్. మీరు చత్తే చావు రే ఎవరి కోసం ఆనా అని చెప్పి అన్నారు సార్. దాన్ని నువ్వు మాత్రం మంచిగా ఉండే, నీ పని చేస్తామే మేము, మీరు చక్కగా ఉండకపోతే అల్ల నుండి కదలపోతే అని మా బాబుని ఒక్కొని తీసుకొని లోపలికి బెదిరించారట సార్. వాళ్ళు ఇళ్ళని పిలిపించి నిన్న సార్. నా పేరు మమత, మా ఊరు కొండాపూరు. మా బాబు బతకనికి తాటికాయలు ఉండేది, సొంతం ఊరు తాటికాయలు అయితే తాటికాయల నుండి వచ్చి ఈడ బతుకుతాండు. బతికినప్పుడు వాళ్ళు 2 లక్షలు ఏమో కట్టినాక వీళ్ళకి పట్ట చేసినట్టుగా రాసిరు వీళ్ళ కాగితాల మీద. రాసినాక మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మళ్ళీ వాళ్ళు తీసుకొని ఇది నీది కాదురా భూమి, నువ్వు వీళ్ళకే లేవాలని. ఇప్పుడు నేను 8 సంవత్సరాలు సార్, నేను 8 సంవత్సరాల నుండి వాళ్ళు గోస పెడతారు. నిన్న అమ్మ, బాబు, అమ్మమ్మ, తాత వాళ్ళు 4 గన్పూర్ స్టేషన్కి రమ్మంటే పోయినాక వీళ్ళిద్దరు వద్దు, వాళ్ళిద్దరిని ఇంట్లోకి రమ్మనని వాళ్ళిద్దరిని లోపలికి పిలిపించి అమ్మని బెదరో తెలియదు సంతకం పెట్టమని. బాబుని వీడియో తీసిరట. మీరేమన్నా చేసుకోరు సార్, నేను సంతకాలు పెట్టాను. ఇప్పటికి 15 సంవత్సరాల బట్టి తిరుగుతాను సార్ నేను పోలీస్ స్టేషన్లో పోటీ. నాకు 2 పిల్లలు, ఓ కొడుకు, వాళ్ళు ఎట్లా బతారు సార్ అని మాకు రూపాయి కట్నం ఇవ్వలే సార్. ఈ భూమిని చేయబట్టి మా ముందు పెడ్డలు పోసిరు సార్ పైసలు. నా కొడుకు కడుపులో పడితే కూడా మమ్మల్ని చూసిన వాళ్ళే కాదు వాళ్ళు. ఈ భూమిని చేయబట్టి మాకు నొప్పులు వస్తే కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. 3 గంటల రాత్రికి వచ్చుడు మా బాబు, వాళ్ళ గోస చూసి మేము కూడా ఏం అడగలే సారు. మాకే న్యాయం చేస్తారో మిస్ పెడతాం. వాళ్ళందరూ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, కేసు కొట్టిండు, కుంచరాజు కొట్టిండు అని బదనం చేసుకొని పెట్టుకుంటారు సార్. వాళ్ళందరి మీద కేసు అయితే 4 మీద, దేవేందర్ మీద కేసు అయితే దేవేందర్ భార్య కూడా బెదిరించింది సార్. ఇప్పుడు ఇంటి ముందుకు పోతే కూడా మమ్మల్ని బెదిరిస్తారా అని వీడియోలు తీస్తారు సార్. మమ్మల్ని వాళ్ళు వీడియోలు తీస్తారు.